సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. ప్రియ మిత్రమా, పాప పంకిలమైన లోకంలో ప్రపంచిన ఆశలతో పోరాడుతూ అలసిపోతున్నావా? కదలాడుచున్న కాలచక్రంలో బ్రతుకు పందెంలో నిన్ను వెనుకకు నెట్టాలని, ఓడించాలని చూస్తున్న నీ శత్రువులను చూసి అధైర్యపడుతున్నావా? ఈ లోకానికి ఏగబాగాలని ఎదురుచూస్తున్న నిరాశ నిస్పృహలను జయించే మార్గం కోసం అన్వేషిస్తున్నావా? అయితే ప్రేమత్వాన్ని నిత్య రక్షకుడైన క్రీస్తు ప్రభు తప్ప నీకు దిక్కెవరు? శిలువలో ఆయన రుజువు చేసిన ప్రేమకు సాటైన ప్రేమ చరిత్రలో లేదు. ఆ ప్రేమ బండబారిన హృదయశీలను కలిగించే ప్రేమ. గతాన్ని మరచి గమ్యస్థానానికి సాగిపోవడానికి శక్తిని ప్రసాదించే ప్రేమ. ఎవరేమన్నా, ఎన్ని శ్రమలు ఎదురొచ్చినా నీ ప్రయాణాన్ని అత్యంత సుందరమయం చేయగలిగేది యేసుక్రీస్తు ప్రేమ ఒక్కటే. ఎవరైతే నీవు ఒక ఆశామాదుడివి, ఏదీ సాధించలేవు అని నీ దీన స్థితిని చూసి హేళన చేస్తున్నారా? అయితే దేవుని వాక్యం చెబుతుంది, మునుపెట్టి వాటిని జ్ఞాపకం చేసుకోకు సిస్టర్, బ్రదర్. పూర్వకాల సంగతులను తలంచుకోకుడి. ఇదిగో నేను ఒక పేరు చేయుచున్నాను, అది ఏమి ఉన్నప్పుడు వద్దు, మీరు దాన్ని ఆలోచింప వద్దు. నేను అరణ్యములు త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దీన ఆజ్ఞలు దీవెనలు నెరవేరునుగాక. ఆమెన్. సిస్టర్, బ్రదర్, జాగ్రత్తగా వినండి. ఈ 3 విషయాలు మీ మూడు బాగోలేనప్పుడు కొన్ని 6 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. 3 కాదు, 6 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినండి. మీ మూడు బాగోలేనప్పుడు కొన్నిసార్లు నువ్వు ఎంత ట్రై చేసినా అది మారదు. అలాంటప్పుడు ఈ 6 పాయింట్లు గుర్తు చేసుకో. నెంబర్ 1, వేరే వాళ్ళకి నచ్చకపోవడం అనేది నీ చేతిలో లేదు. అలాంటప్పుడు నీ ఎమోషన్స్ వాళ్ళకి చేతుల్లో పెట్టడం ఎందుకు? నెంబర్ 2, నీకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా అది నీకే ఎందుకు వచ్చింది అని అడగకు. నీకు ఏమి నేర్పాలి అనుకుంటుందో అడుగు. నెంబర్ 3, జరిగింది ముఖ్యం కాదు, దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది ముఖ్యం. నెంబర్ 4, ఉన్న ఈ చిన్న లైఫ్లో నీ బాధలగే ఏది పర్మనెంట్ కాదు. నీ బాధ ఉంటుంది, వెళ్ళిపోతుంది. అలాగే ఈ చిన్న ప్రాబ్లం కూడా ఏది పర్మనెంటు కాదు. ఎవరైనా సరే 100 ఏళ్ళు దాటి బతికేస్తారా? 100 ఏళ్ళు దాటి ఎవరు బతకరు కదా. కర్మ అనేది ఎవరిని వదలదు. కత్తితో ఆడుకున్నవాడు కత్తితోనే పోయినట్టు ఎవరి బుద్ధికి వారే పోతారు. నెంబర్ 5, ఏది కూడా నీ ఏజ్ 45 ఇయర్స్ లోపు ఉంటే లైఫ్లో వేరే వాళ్ళకంటే లేట్ అయిపోతుంది అని నువ్వు ఎప్పుడు అనుకోకు. సిస్టర్, బ్రదర్, ఎప్పుడు కూడా అలా అనుకోకు. ఎందుకంటే లైఫ్లో ఏమీ స్టార్ట్ కన్నా ఎప్పుడు లేటు కాదు. నెంబర్ 6, బాధపడుతూ ఆగిపోతున్నావా? లేదా యేసు ప్రభు వారిని నమ్మి నీ హృదయంలో వాక్యం నింపి వాక్యం నేర్చుకుంటూ ముందుకు పోతున్నావా అనేది నీ ఇష్టం. ఈ రెండిటిలో ఒకటి మాత్రం సెలక్షన్ చేసుకో. సిస్టర్, బ్రదర్, హల్లెలూయా.